జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈస్ట్ నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, అట్లానే మొత్తం చుట్టూ జవహర్ నగర్, డంప్యార్డ్ చుట్టూ ఉన్నటువంటి అనేక కాలనీలకు సంబంధించి, కేసీఆర్ నగర్ అనేక కాలనీలకు సంబంధించి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రణామాలు. ఇక్కడ ముఖ్యంగా ఈస్ట్ నందమూరి నగర్ వాళ్ళు, వైఎస్ఆర్ నగర్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే పొద్దున్నుండి మీ ఏరియా అంతా చూసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాకముందు కూడా అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తీసేయాలని కొట్లాడినాం. మనందరం కూడా కొట్లాడినటువంటి సందర్భంలో రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో కొంత చేసుకోగలిగినాం. కొంత నయమైంది, స్మెల్ రాకుండా అట్లా ఇట్లా చేసుకున్నాం. కానీ ఈ 2 ఏళ్ల నుంచి అయితే మరీ పురాగా మళ్ళీ అధ్వానం తయారైన పరిస్థితి కనబడుతున్నది. కాకపోతే ఈ డంపింగ్ యార్డ్ అనే దానికి శాశ్వతమైన పరిష్కారమే కావాలి. ఏదో టెంపరీగా చేస్తామంటే కుదరదు, శాశ్వత పరిష్కారం కావాలి. దానికి మరి ఇవాళ మనం చూస్తే ప్రభుత్వం గ్లోబల్ రైజింగ్ సెమినార్, అది హైదరాబాద్ రైజింగ్ సెమినార్ అని పెట్టింది. మరి డంప్ యార్డ్ తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుండే వచ్చినటువంటి వాళ్ళందరికీ. ఎందుకంటే చెత్తను కూడా మేనేజ్ చేసుకోలేకపోతున్నాం అనే చెడ్డ పేరు వస్తుంది మనకు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా ఫైట్ చేద్దాం, అది అయ్యేలాగా చేద్దాం. ఇక దాంతోపాటు అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టు ఇవన్నీ కూడా మనమే అప్పుడో ఇప్పుడో పేదవాళ్ళందరం కూడా కలిసి గుడిసెలేసుకున్నటువంటి ఆవాసాలే చుట్టూ ఉన్నాయి. అందుకనే వసతులు తక్కువ ఉన్నాయి. ప్రభుత్వం దయ ఉన్నప్పుడు రోడ్ వేస్తారు, లేకపోతే లేదు. మీరు అన్నట్టు చిన్న 3 రేట్ల బాత్రూమ్ వేసుకుంటేనే పీకేసిరు అన్నారు. కానీ నేను రాగైతే చూసినా మరి పరపతున్న వాళ్ళే పెద్ద పెద్ద బంగ్లాలే ఉన్నాయి, వాళ్ళే అట్లనే ఉన్నాయి. కానీ మరి పేదవాళ్ళే మాత్రం పీకేస్తున్నట్టు కనిపిస్తున్నవి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అట్లా కాకుండా ఏదైతే 58, 59 జీవో కింద మీరందరూ డబ్బులు కట్టి ఉన్నారో వాళ్ళందరికీ యాస్టీస్గా రిజిస్ట్రేషన్ అయితేనే అప్పుడు మనకు హక్కు వస్తుంది. అది ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో అవకాశం వచ్చింది మనకు. దాన్ని కొనసాగించి ఎవరెవరైతే కట్టి పెండింగ్ ఉన్నాయో అవి ఫినిష్ చేసుకుంటే అప్పుడు బాజాబ్తాగా మన హక్కుతో అడగచ్చు. మాకు రోడ్ అయ్యి, మాకు నల్ల అయ్యి, మాకు నీళ్ళు